అదే జరిగితే నువ్వు అనుకున్నది సాధించినట్టే. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సింహాద్రి. అరవింద్, ఇక్కడ ప్రాణాలు పోస్తారు, ప్రాణాలు తీసే వాళ్ళకి స్థానం లేదు. ఒకసారి ఇందుతో మా ఇందు, నేనేమైనా తప్పు చేశానమ్మా? లేదు నాన్న, నేను కోరుకున్నది సింహాద్రిని, నువ్వు వెళ్ళిపోమన్నది సింగమలైని. నాకేం బాధగా లేదు నాన్న. అమ్మ చనిపోయాక ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాన్న. ఏదైనా దూరంగా వెళ్ళిపోదా నాన్న. బాయ్సా మనుషులు పారిపోండి. హరి జాగ్రత్త, వెళ్ళిపో వెళ్ళిపో. నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. కనిపించట్లేదన్నా? నిజం బాయ్సాబ్, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీతో గొడవ పడ్డాక మా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు. నన్ను వదిలేండి ప్లీజ్. అన్నా అన్నా, కథ అడ్డం జరిగింది. సింగమలై బలం పెరిగిందని సీఎం అడు దూకేశాడు. నిన్ను అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చాడు. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని చెప్పానన్నా. నా హోమ్ మినిస్టర్ పదవి పీకేస్తానన్నాడు. అంతేకాదు, నువ్వు ఎదురు తిరిగితే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేయమన్నాడు. ఆ సీఎం ఎక్కడున్నాడు? మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నాడు. ఇంకో 20 నిమిషాల్లో ట్రైన్ లో ఉంటాడు. బాయ్సాబ్, అదే ట్రైన్లో నా బిడ్డతో పాటు నేను వెళ్ళిపోవాలి. నా బిడ్డను దిక్కులేదా అని చెప్పి బాయ్సాబ్, ప్లీజ్ బాయ్సాబ్ ప్లీజ్. రేయ్ అన్నా, వదిలేంట్రా వీణ్ణి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్సాబ్, థ్యాంక్ యూ. అన్నా, వాడిని ఇక్కడే లేపేస్తే పోయిదిగా. సూట్ కేసు, అందులో బాంబు పెట్టడం ఇవన్నీ అవసరమా? రేయ్, ఆ అరవింద్ గాడు సీఎం ఎక్కే ట్రైన్ ఎక్కుతున్నాడు రా. మొత్తం అందరూ ఒకే దెబ్బకి. హలో అన్నా, బాయ్ సాబు, అరవింద్ గారు బ్రీఫ్ కేసులో బాంబు పెట్టాడు. సీఎం వెళ్తున్న ట్రైన్లోనే అరవింద్ గారు, ఇందర్ గారు వెళ్తున్నారు. నువ్వు ఎలాగైనా వెళ్ళి కాపాడాలనుకున్నా. మన ప్లాన్ సింగమలైకి తెలిసిపోయింది. అరవింద్ ఆపడానికి సింగమలై తన మనుషుల్ని సెపరేట్ చేస్తాడు. రే, మనం కూడా సెపరేట్ అయ్యి వాళ్ళని ఆపాలి. ఏమైంది? అరవింద్ గారు సూట్ కేసులో ఆ బాయ్ సాబ్ బాంబు పెట్టాడట. ఈ విషయం మనకు తెలిసిపోయిందని అతను కూడా తెలిసింది. డెఫినెట్ గా మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్ళండి. స్టేషన్ కి ఎవరు ముందు చేరుకుంటే వాళ్ళు అరవింద్ గారిని ఆపాలి. అలాగే.
ఏయ్! Trivandrum Guwahati Express will leave shortly from platform number 1. Guwahati Express ഒന്നാം നമ്പർ പ്ലാറ്റ്ഫോമിൽ നിന്ന് അല്പസമയത്തിനുള്ളിൽ പുറപ്പെടുന്നതാണ്. అరవింద్ గారు, అరవింద్ గారు, ఆ సూట్ కేసులో బాంబు ఉందండి. అరవింద్ గారు, ఆ సూట్ కేసులో బాంబు ఉందండి. అరవింద్ గారు, నా మాట వినండి సార్. పది మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. పది మంది కోసం ఒక్కడు చావటం తప్పు కాదన్నావు. ఆ ఒక్కడిని నేనయ్యాను. దానికి బాధపడటం లేదు, గర్వపడుతున్నాను. అబ్బాయి సాపీడ వదిలించి అందరి జీవితాలకి ఆనందాన్నిచ్చావు. కానీ నా బిడ్డ ఒంటరిదైపోయింది. ఇక్కడి నుంచి దానికి అన్ని ఆకలేస్తుంది. ఇందిరకి తన తండ్రిని చంపాడన్నదొక్కటే తెలుసు. ఆ సూట్ కేసులో బాంబు పేలి ఉంటే అరవింద్తో పాటు ఇందిర, ట్రైన్లో ఉన్న జనం ఒక్కరూ మిగిలేవాళ్లు కాదు. ఆ నిజం తెలియక తనింత పనిచేసింది. ఆమె కోసం అతను ఎంత చేశాడన్నది ఇందిరకి తెలీదు. మాకెవరికీ తెలియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. మీకు దూరం అయ్యాడు. అతనిలో స్వార్థమే ఉంటే అక్కడే ఉండి కోట్లు సంపాదించేవాడు. ఒక స్టేటుకు లీడర్ అయి ఉండేవాడు. అవేవీ ఆశపడలేదు. అతని గుండెల్లో మీరు, మనసులో వేదంలాంటి మీ మాట తప్ప ఇంకేవీ లేవు సార్. అవునయ్య గారు, ఇందిరమ్మ మీ మనవరాలని చెప్తే మీ కూతురు అల్లుడు చచ్చిపోయారని చెప్పాల్సి వస్తుందని అది చెప్పలేక బాధల్ని అవమానాల్ని భరిస్తూ తనలో తను కుమిలిపోయాడయ్య గారు.
కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకెళ్ళని చావు కూడా సిద్ధపడ్డావురా. నా కూతురిక లేదని తెలిసింది, కానీ నాకేం కాలేదు. నాన్నా, నా కొడుకు పోతే మాత్రం నేను తట్టుకోలేనురా. రేయ్ సింహాద్రి, నేను తట్టుకోలేను. సింహాద్రి. ఓహో, శేషశయ్య మీద విష్ణుమూర్తి. ఆయుష్ ఆల్మట్టి డ్యామ్ అంత గట్టిది. మనిషికి 100 ఏళ్లు, పేరుకి 1000 ఏళ్లు. పేరులో విష్ణుమూర్తున్నాడు. లక్ష్మీదేవి పేరున్న వాళ్ళనే మనువాడతాడు. అయితే నన్నే, నా పేరు కస్తూరి లక్ష్మి. ఇందిర ఇంకోటి చూసుకోవాల్సిందే. ఇందిరన్నా కూడా లక్ష్మీదేవే తల్లి. ఇద్దరి మధ్య ఆ విష్ణుమూర్తికి వడదెబ్బే. సోడా కొట్టి లేపుకోండి. చూడానా